శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమతే నిగమాంత మహాదేశికాయ నమః. ఈరోజు ఉదయం జరిగిన సమావేశంలో అయితేనేమి, నిన్న మొన్న జరిగిన కనుపర్తిపాడు అహోబిల మఠానికి సంబంధించిన భూమి విషయంగా గత 2 రోజులుగా ఒక రకమైన పోరాటమే చేస్తున్నాం. ఇది పోరాటం అనకుండా స్వామివారి సొత్తు స్వామికి ఇవ్వడం ఏందండి పోరాటం. దీన్ని పోరాటం అనే పదం వాడడం కూడా చాలా అసహ్యంగా ఉంది. ఇకపోతే ఈ భూమి గురించి అహోబిల మఠానికి 1929 నుంచి రికార్డు ఉంది మా దగ్గర. 1929కి ముందు బ్రిటిష్ గవర్నమెంట్, మెడ్రాస్ గవర్నమెంట్ ద్వారా 1869లో ఈ భూమి నుంచి వస్తూ కాలక్రమేణా అహోబిల మఠానికి ఈరోజు ప్రకారం 30,000 కోట్లకు పైగా ఆస్తులు అన్నీ భారతదేశంలో ఉన్నాయి. విదేశాల్లో కూడా అహోబిల మఠానికి చాలామంది శిష్యులు ఉన్నారు. అంటే ఈ 2 రోజులుగా స్వామి మీరు అహోబిల మఠానికి మీరు ఒక్కరైనా నెల్లూరుకి అన్నారు. నేను ఈ 2 రోజుల విషయంగా మద్రాసు నగరంలో మా హెడ్ ఆఫీస్కి తెలియజేస్తే మీరు అవసరమైతే చెప్పండి వరదరాజన్ గారు, అందరం వస్తామన్నారు. కొన్ని లక్షల మంది శిష్యులు ఉన్నారు స్వామివారికి. జ్వాలాహోబిల మాలోల క్రోడాకారాంచ భార్గవ యోగానంద చక్రవట పవనానమూర్తయ. ఈ విధంగా 78 వరకు ఈ భూమికి సంబంధించిన శిస్తు కడుతూ ఈ భూమికి సంబంధించిన కవులకిచ్చిన మక్తాలు కలెక్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు. తర్వాత 91లో అన్యాక్రాంతమై దాన్ని మా మఠం వాళ్ళు రాలేకపోయిన దానివల్ల అవి బీడుగా ఉన్నింది. దాన్ని వేరే వాళ్ళు ఎవరో 2002లో 2003లో దానికి సంబంధించిన రికార్డులంతా కూడా మేము ప్రవేశపెట్టాము. మాకు వచ్చిన రికార్డ్ ప్రకారం అయితే 2007లో గతంలో పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, గౌరవనీయులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, వారి ముఖ్య అనుచరులైనటువంటి రంగారెడ్డి గారు, వారికి సంబంధించిన మురళీకృష్ణంరాజు దగ్గర కొన్నామండి. మేము రెడ్డి అండ్ రెడ్డి డెవలపర్స్ ద్వారా మేనేజింగ్ పార్ట్నర్గా నేను తీసుకున్నానని చెప్పి పలుమార్లు. నాకు ఇంకా సంతోషం ఏంటంటే నాకు ఆ స్వామి ఎవరో తెలియదు అని చెప్పుంటే కొంచెం బాధపడేవాడిని. తెలుసండి, ప్రతినిధి ఒకరు వచ్చారని చెప్పి ఒక్క మాటగా చెప్పారు. ఒక్కసారి వచ్చారని కాదండి, దీనికి వారే సాక్షి. రంగారెడ్డి గారే సాక్షి, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారే సాక్షి, వాళ్ళ అనుచరులే సాక్షి. ఎన్నిసార్లు వచ్చానో, ఎన్నిసార్లు ఆశీర్వదించానో, వారి ఉన్నత పదవులకు కూడా నా ఆశీర్వచనం అని నేను చెప్పుకునే దానికన్నా కూడా మా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీర్వచనం మెండుగా ఉండి వారి నోటి గుండానే స్వామి దీన్ని వెంకురెడ్డి గారి ద్వారా మేము తీసుకున్నాము, దీంట్లో ఏదో లోపం జరిగి ఉంది అన్నా మీరు చేసుకోండి అన్న. మన నెల్లూరు భాష మీకు తెలిసే ఉంటుంది. ప్రతి ఒక్కరిని అన్న అన్న అంటాం. పలుమార్లు అన్న దీన్ని రెక్టిఫై చేసుకోండి, మీకు ఏ రోజుకైనా ప్రాబ్లం వస్తుంది అంటే ఖచ్చితంగా చేసుకుంటాం స్వామి అని పలుమార్లు నేను ఒక రకంగా చెప్పాలంటే విసిగిపోయి 10-12 సంవత్సరాలు తిరిగి, మీరు నమ్మండి నమ్మకపోండి మీడియా మిత్రులు, నేను 2 సంవత్సరాలుగా దీని గురించి ఆలోచించడం వదిలేశాను. నాకు సొంతంగా ఒక వ్యాపారం ఉంది. నేను వేదాంత దేశికర్ దేవస్థానానికి చైర్మన్, అహోబిల మఠానికి సెక్రటరీ. నాకు కొన్ని పనులు ఉన్నాయని చెప్పి మనకి అయ్యేటట్టుగా లేదని చెప్పాను. ఈరోజు మాజీ పార్లమెంట్ సభ్యులు ఒక మాట అన్నారు. ఏమండి, ఈ విధంగా నిన్న మధ్యాహ్నానికి నాకు ఒక రకంగా తెలిసింది, రాత్రికి వచ్చేసరికి ఆ భూమిలో నాకు ఎంఆర్ఓ గారు ఏమండి
ఎంఆర్ఓ మండల్ రెవెన్యూ ఆఫీసర్ కానీ విలేజ్ రెవెన్యూ వాళ్ళు కానీ తెలియకుండా వాళ్ళు ఒక్క సంతకం కూడా పెట్టరండి. మనకు తెలుసు, తెలిస్తేనే వాళ్ళు ఆలోచించుకొని పెడతారు నెలల తరబడి. అటువంటిది వాళ్ళు ఎందుకు పెడతారండి? కానీ మీరు ఒక మాట అన్నారు, ఈ విధంగా వారు సాయంత్రానికి మార్చారని. కాదండి, మా రికార్డ్స్ మేము 12 సంవత్సరాలుగా మీకు చెప్పింది ఒక ఎత్తు అయితే, ఈ 2 నెలలు కూడా మేము చాలా ఓపికగా మీ సేవ ద్వారా ఎంఆర్ఓ ద్వారా వారు సర్వే అపాయింట్ చేసి సర్వే చేసుకొని ఈ మఠం భూమి మీదేను అనిన తర్వాత విఆర్ఓ గారి దగ్గర మేము పర్మిషన్ తీసుకొని తద్వారా మేము భూమిలోకి వెళ్తే దౌర్జన్యంగా మీ భూమి కాదు, మీరు ఏదైనా వస్తే మాట్లాడండి అనడం సబబు కాదు. నేను సత్యంగా చెప్తున్నాను, వారు ఒక మాట అన్నారు, నాకు ఆ స్వామి డబ్బులు అడిగారన్నారు. చాలా బాధేసిందండి నాకు. ఎందుకంటే మా సంప్రదాయంలో సమాశ్రణం అనేది ఉంటుంది. సమాశ్రణం అనేది చాలా ఉన్నతమైనది. నాస్తి పిత్రార్జితం కించిన్నమయా కించితార్జితం హస్తిమే హస్తి శైలాగ్రే వస్తుపైతామహందనం. మీరు ప్రమాణం చేసి చెప్పగలరా? నేను చెప్తాను, ప్రమాణం చేసి చెప్తాను, నేను అడగలేదని. ఎందుకంటానంటే మా దేశికుల వారు మా దేశికన్ సంప్రదాయంలో చెప్తుంది, నాస్తి పిత్రార్జితం కించిన్నమయా కించితార్జితం హస్తిమే హస్తి శైలాగ్రే వస్తుపైతామహం ధనం. అంటే వరదరాజస్వామిని కొలిసే మా తండ్రి గారు వరదరాజస్వామిని సొత్తుగా నాకు ఇచ్చారు. అటువంటి సొత్తుని నేను దర్శనం చేసుకుంటున్నాను. అటువంటి సంప్రదాయంలో మేము వచ్చిన వాళ్ళ అహోబిల మఠం శిష్యులంటే ఆషామాషి కాదండి. నన్ను ఒక మాటగా అన్నారు మీరు, పర్వాలేదు నేను తీసుకుంటాను, మీరు ప్రమాణం చేయగలరా? మీలాంటి వాళ్ళని గౌరవప్రదంగా మీరు అన్నారు. ఈ విధంగా ఉదయం మాట్లాడింది సాయంత్రానికి మార్చారని. మీరు శాసనసభ్యులుగా ఉన్నారు కదా, మీకే హక్కులు ఉంటే శాసనసభ్యులుగా ఉన్నారు, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. దయచేసి ఆ రోజే మీరు స్వామి మీకు హక్కు లేదు, మీ మఠానికి హక్కు లేదంటే నేను రాను కదండి. ఏం చేస్తారండి యతులు? శ్రీమద్ షడగోప యతీంద్ర మహాదేశికని ఏం చేస్తారు? నిత్యం వారు సంచారంలో పోయినా కూడా వాళ్ళని ఆరాధన చేసుకుంటూ వస్తారు. నేను పలుమార్లు చెప్పాను, వద్దు సార్ మనకిది ఇచ్చేద్దామన్నారు. కానీ వారు ప్రతిసారి అనుకూలంగానే చెప్పారు, కానీ పని కాలేదు. నేను కూడా మీరు నమ్మండి నమ్మకపోండి, నేను మాట్లాడింది ఏంటంటే, నాకు సోదర సమానుడైన ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో వారు ఒక సోదర సమానుడైన ఒక అతను నన్ను జన అని పిలుస్తారు. నా పేరు వరదరాజనైనా కూడా అందరూ జన అని పిలుస్తారు. కాబట్టి జన ఏంది నువ్వు అహోబిల మఠం సెక్రటరీగా ఉన్నావు, నీ పొలాన్ని? అయ్యా నేను చాలా రోజులుగా తిరుగుతున్నాను కదా, నీకు తెలుసు కదా అంటే, లేదు నీకు సంబంధించిన రికార్డ్ అంతా నీకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంది కదా, నీకు తెలుసు కదా, మనం ముందు అడుగు వేస్తాము. నాకు ఉంటుంది కదండి, నాకు భయంగా ఉంటుంది కదా. మీరు అన్నారు ఈ విధంగా మార్చారని. మీరు శాసనసభ్యులుగా ఉన్నారని చెప్పి నాకు ఆ రోజు చెప్పేసి ఉంటే, నీకు హక్కు లేదా అని చెప్తే, నేను పై అథారిటీ, నేను ఒక్కడే కాదండి, నేను నెల్లూరు శాఖకి కార్యదర్శిని, వీరు ట్రెజరర్గా ఉన్నారు, వారు శిష్యులు, నా సోదరుడు, వారి సోదరుడు కొడుకు, వాడు శిష్యుడు, వీరు శిష్యులు, వారు శిష్యులు, 100 మంది ఉన్నారండి. నెల్లూరు శాఖకి మేము ఉన్నాం, ఇక్కడే 100 మంది శిష్యులు ఉన్నారు. మద్రాసు నగరంలో వెళితే ఒక సింహం వచ్చినట్టే వస్తారండి మా స్వామీజీ. అటువంటి స్వామీజీ పటాన్ని పెట్టినప్పుడు మీకు హక్కు లేదు అని చెప్పి తోసేసేయడం ఎంతవరకు సబబండి? కానీ దానికి కూడా మీరు కించపరుస్తూ వారే వీడియో తీశారు, వాడే వీడియో విఆర్ఓ అన్నారు. ఎవ్వరు ప్రమేయం లేదండి. ఇది జరిగిందంతా కూడా లక్ష్మీనరసింహస్వామి వారి అనుగ్రహంతోనే జరిగింది. మీకు అనిపించి కాదండి ఈ భూమి లక్ష్మీనరసింహస్వామి వారిది కాదని మీరు ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు. మీరే చెప్పేసి ఉంటే, మీరు ఎందుకు నాకు అన్ని చెప్పారు? వెంకరెడ్డి గారు రావాలండి, మీకు చేస్తానండి, రంగారెడ్డి గారు ఎన్నిసార్లు నన్ను రిసీవ్ చేసుకున్నారు? మీరు రిసీవ్ చేసుకున్నారా లేదా? అది అబద్ధమా చెప్పండి. మీ ఆఫీస్కి మీ ఇంటికి ఎన్నిసార్లు నేను వచ్చాను? మర్యాద చేయడానికి ఎన్నిసార్లు వచ్చాను? నేను అబద్ధం చెప్పమని చెప్పడంలా, నేను వచ్చానా లేదా? కానీ నాకు ఒక సంతోషం ఏంటంటే ఒక్కసారి వచ్చారన్నారు. కొన్ని నాకు తెలియదు అంటే అదొక ఇదిగా ఉండేది. కాబట్టి ఇంత దూరం జరిగిన తర్వాత కూడా మనం దీని గురించి మాట్లాడడం అనేది లక్ష్మీనరసింహస్వామి వారికే, వారి భూమికి మనం అంతా కూడా ఇంతమంది చేరి వారి భూమిని వారికి ఇచ్చేదానికి ఇంత దూరం పడబడలేదు.
వారి భూమిని వారికే చెందేటట్టు చేద్దాం. దీనికి సంబంధించిన రికార్డు చూడండి, మీరు మీడియా మిత్రులు, మీ అందరికీ కూడా ఒక కాపీ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో చూడండి, 1929 నుంచి ఫలానా, ఇది అసైన్డ్ భూమి కాదు, దీన్ని తనఖా పెట్టరాదు, ఇవన్నీ కూడా పాత డేట్లు మీదే ఉంది. చూడండి, ఇవన్నీ కూడా నాకు దీనికి ముఖ్యంగా సహకరించింది మా మఠం శిష్యులు. ఏమైంది 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 నేను సొంతంగా రాసుకున్నానండి. 2007లో మన ల్యాండ్స్ అన్నీ ఉన్నాయి, ఏం చేశారు మీరు? నేను 1999లో నేను సెక్రటరీగా వస్తే నాకంటూ ఒక హెడ్ ఆఫీస్ నుంచి ఉంటుంది కదండి, అన్యాక్రాంతమైందా, మీరేమైనా ఇది చేస్తున్నారా, వెళ్తున్నారా లేదా అనే దానికి ఈ లెటర్ కారణం. అయితే నేను 2012లో తహసీల్దార్ గారికి అన్యాక్రాంతం అయినా కూడా పర్వాలేదు, వేరే పేరు మీద వద్దు, మీరు దయచేసి నాకు అహోబిల నరసింహస్వామి పేరు మీద పట్టాదారు పుస్తకం ఇవ్వండి అని చెప్పి నేను లెటర్ పెట్టుకున్న లెటర్ ఇది ఎవరో కాదండి, నేనే సెక్రటరీ, నేనుగా పెట్టుకున్న లెటరే. దీన్ని మళ్ళీ వేరే వాళ్ళు పెట్టింది, నా ముందు వాళ్ళు కాదు. నా ప్రెసిడెంట్ ఆయన చనిపోయాడు, ఆయన లేడు. చూడండి, ఈ డైక్లాట్ దీంట్లోనే ఎవరికి రిజిస్ట్రేషన్ అయ్యింది 295 సర్వే నెంబర్. ఇంకొక మాట కూడా అన్నారు, న్యాయ పోరాటం ఏముందండి, మా మఠంది, మా స్వామిది ఇది. దీనికి వేరే సోల్ ఎవరు లేదండి. ఓనర్ లక్ష్మీ నరసింహస్వామియే ఓనర్. ఇక్కడ నీట్గా కనిపెరుచున్నారు చూడండి, మీడియా మిత్రులు మీరందరూ కూడా చూడండి, హైలైట్ చేస్తున్నాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి చెప్పినట్టుగానే మేమందరం కూడా స్వీకరించాల్సిందే. ఇది కాకుండా ఇంకొకటి, నేను మొదటగా వారిని కలిసినప్పుడు ఉండదండి, నా పేరు మీద ఉండదండి స్వామి గారు అన్నప్పుడు నేను ఈ కాపీ తీసుకుపోయి చూపించాల్సి వచ్చింది. మొదట వారు చెప్పిన సమాధానం నాకు, నా పేరు మీద ఉండదండి అని. నేను అప్పటికప్పుడు జెరాక్స్ కాపీలు తీసుకొని, మీ పేరు మీద ఉంది రెడ్డి గారు, మీరు విట్నెస్ కూడా ఆధారాలు, ఇవన్నీ చూసిన తర్వాత వారికి ఒక సెట్ మొత్తం డైక్లాట్ నుంచి మొదట కాపీ నుంచి ఇప్పుడు కాపీ వరకు కూడా ఇచ్చి, వారి పిఏ గారికి ఒక సెట్ ఇచ్చి, రంగన్న గారికి ఒక సెట్ ఇచ్చి, నిజంగానే మన నెల్లూరు జిల్లా వాసులు మనం ఒకరికొకరం పలకరించే ఆ మాటే, అన్న ఎప్పుడు అన్న వస్తారన్న, ఢిల్లీ నుంచి వస్తారు. నేను తిరిగింది వాస్తవం అండి, నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు, అబద్ధాలు చెప్పను. నేను నా భూమి కాదు అని ఆ రోజే కానీ, మీకు సంబంధించింది లేదు స్వామి, మీకు దీనికి ఈ భూమికి ఏమీ అధికారం లేదు అని చెప్పి ఆ రోజే కానీ చెప్పు ఉంటే, మీరు లక్షణంగా మంచి శాసనసభ్యులుగా ఉన్నారు, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. నేనే అనుకుంటే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్లో 15 సంవత్సరాలుగా ఆయన ఎమ్మెల్యే. ఈరోజు కాదు, నేను ఆ రోజే వెళ్ళుండొచ్చుగా. లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహంతోనే నిజంగానే చెప్పాలంటే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, స్వామి మీది భూమి అయితే మీరు వదలొద్దు, మీది రెవెన్యూ రికార్డుల ప్రకారం కానీ ఏదైనా కానీ దాంట్లో ప్రాబ్లం ఉంటే మాత్రం మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దని. అన్ని రికార్డులు సార్ మీరు చూడండి, నేను మాట్లాడింది వాస్తవం, మీకు చెప్తున్నానో లేదో తెలియదు. ఇవన్నీ జరిగిన తర్వాతే మీకు చెప్తున్నాను. నేను వారి దగ్గరికి వచ్చేదానికి కారణం కూడా నేను కాదు, అది కూడా చెప్తున్నాను కదా, నేనుగా వెళ్ళలేదు. వారు విషయం తెలుసుకున్న తర్వాత వారు చెప్పారు, మీకు అండగా నేను ఉంటాను. ఎందుకు ఉంటానన్నారు? రూరల్కి ఎమ్మెల్యే వారిని సంప్రదించాల్సి వచ్చింది. నిజంగా చెప్పకూడదు కానీ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం పరిపూర్ణంగా వారికి ఉండాలి. అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి భక్తులుగా మీరందరికీ కూడా ఆ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. విశ్వానుగ్రహ మాతరం జజస స్వర్గాపవర్గాం సుధా సద్రైచ్ఛేమతి వెంకటేశ్వర కవిర్భక్త్యాదయామస్తుత పద్యానామి హద్విదేవ భగవత్ సంకల్పకల్పద్రుమాత్ జంఝాం మారుత దూత సూచన యట సాంపాదికోయం క్రమః కామం సంతమిదక్కరం వితగుణా వధ్యాని పద్యాననః కస్యాస్మిన్ శతకే శతంబుగతకే దోషక్షితిం శామ్యతి నిష్పత్ర్యోహర్కారచ్చలేలోశ్చలన్ ధీనాలంబన దివ్య దంపతి దయా కల్లోల కోలాహలః. ఇటువంటి సంప్రదాయం అండి మంది. లక్ష్మీ నరసింహస్వామి వారిని మనం పూజలు చేయడం అనేది ఒక వరంగా భావించండి. నేను ఒకరిని ఉద్దేశించింది కాదు,
ఏ మఠందైనా కూడా ఆక్రమించేదానికి వీలు లేదు. మనం ఏ దేవస్థానం ఇప్పుడు మాటల్లో కూడా చెప్పారంట, మిగతా అన్నీ కూడా సేకరించండి. మీరు అధికారంలోనే ఉండాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉంటే చెప్పండి, చేయండి. వద్దు, వదిలేద్దాం. స్వామివారి భూమి అని తెలిస్తే సామాన్యులే వదిలేస్తున్నారు కదండి. అటువంటిది మీరు ఉన్నతమైన పదవులు చేశారు. దయచేసి ఎవరి మీద దీని గురించి పోరాటం అవసరం లేదు. నా భూమి కాదు అంటే నేను ఈ రోజు నుంచే నేను మాట్లాడను. నా భూమి ఇది, నాకు సంబంధించిన నరసింహస్వామి వారి భూమి. దీని తర్వాత కూడా కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. దాన్ని మళ్ళీ ఇంకొకసారి నేను మాట్లాడతాను. కానీ ఈ విషయంగా నాకు చాలా బాధ వేసింది ఏంటంటే, ఉదయం మీరు నాకు చెప్పిన మాట నన్ను చాలా హృదయానికి చాలా కలచివేసింది. మేము చాలా సున్నితమైన వాళ్ళం. బ్రాహ్మణ కులంలో పుట్టినా కూడా చాలా సున్నితంగా ఉండేవాళ్ళం, నిత్యం ఆరాధన చేసేవాళ్ళం. మమ్మల్ని ఒక్క మాటతో మీరు తీసేశారంటే నాకు చాలా బాధ వేసిందండి. ఎందుకంటే నేను ఇంతకుముందు రాయల్లో ఎటువంటిది కూడా లాభాపేక్ష లేకుండా చేయాలని మీరు కనుక్కోవచ్చు. అహోబిల మఠంలో వీరైతేనేమి, వీరి ముందు చేసిన వారు రవీంద్రనాథ్ అయితేనేమి, నేనైతేనేమి, వారు రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ మేనేజర్, వీరు ఆడిటర్, ట్యాక్స్ కన్సల్టెంట్, నేనైతే సంతానం బుక్ స్టాల్ ప్రొపరేటర్ని, వేదాంత దేశికర దేవస్థానానికి చైర్మన్ని. మొదట తీర్థం స్వామివారికి ఆరాధన చేసిన తర్వాత మాకు ఇచ్చే ఒకే ఒక తీర్థం ఉంది చూసారా, అదే మనకి రక్ష. ఆరోగ్యకరంగా ఉంటాము. మనకి వారి ఆరాధన చేసిన అంటే మీరు అనుకుంటారు అయ్యవార్లందరూ దేవుడి దగ్గర తిరువారాధన చేస్తారు, అయ్యవార్లందరూ పూజ చేస్తారని కాదండి. మేనేజింగ్ ట్రస్టీ అంటే స్వామి అర్చకుడు తర్వాత ఉండేవాళ్ళం మేము. స్వామివారిని స్తోత్రం చేస్తూ, స్తోత్రమైన తర్వాత ఆరగింపైన తర్వాత మాకు ఇచ్చే మొదటి తీర్థం అహోబిల మఠం ద్వారా స్వామివారు ఇచ్చే తీర్థాన్ని మేము ఆ పూర్వ జన్మ సుకృతంగా మేము తీసుకుంటూ ఏమి చేయగలం అనేది ఏంటంటే, ఈ ఎతులు ఏం చేస్తారండి? ఎతులు ఏం చేస్తారు? ఆస్తులే వారికిచ్చే, కవులకిచ్చి దాని ద్వారా వచ్చే రైతు బాగుపడితే దాని ద్వారా వచ్చే రైతుని అన్నదానం చేస్తారు, నిత్యం అన్నదానం చేస్తారు. ఇది అహోబిలం పీఠం దీనికి సంబంధించి కాదు అంటే ఇంత దూరం దాసుడు రాడు. దాసుడు వచ్చాడంటే ఈ అహోబిలం పీఠానికి మీరు ఇవ్వాల్సిందే. ఎందువల్లంటే మీరు పొరపాటుగా తీసుకున్నారా అని చెప్పి మీడియా మిత్రులు కూడా ఒకరు అడిగారు క్వశ్చన్కి. వారు దాటవేశారే కానీ నా దగ్గర రికార్డు. మీరు రికార్డు లేకపోతే నన్ను ఎందుకు తిప్పించుకున్నారు? మీరు అధికారం ఉన్నది కదా ఆ రోజు. మీరు అధికారం ఉంది అంటే నన్ను తరిమేసి ఉండొచ్చు కదా. స్వామి మీకు అధికారం లేదు, మీకు లేదంటే నేను కూడా డాక్యుమెంట్స్ లేదయ్యా, పని కాలేదని చెప్పి ఉండేవాడిని కాదు. మీరు దయ ఉంచి దయచేసి ఈ మఠాన్ని అందరం భక్తులం అనుకుందాం. భక్తులు అందరం అనుకొని ఈ మఠానికే చేరేటట్టు అందరం ప్రయత్నిస్తాం. జయతు నిత్యం దేశికో దేశికాన.